Move to Hindu Marriage Act. Hindu Marriage Act recognize cheyalante custom to obtain force of law, it should be antique ante age old undali, followed by a family or a group of individuals, and it should not oppose public policy, and it has to be followed as a rule. ఒక రూల్ లాగా ఫాలో కావాలి. సిన్స్ టైమ్స్ ఇమెమోరియల్ అంటారు, ఎప్పటి నుంచి ఫాలో అవుతుంది కూడా తెలియద్దు, అలా ఫాలో అవ్వాలి. డిస్కస్ చేసినప్పుడు కస్టమ్ అవుట్వేస్ ది రిటర్న్ టెక్స్ట్ ఆఫ్ లా ఉంది, జ్యూరిస్ప్రుడెన్స్లో అంటారు. రిటర్న్ టెక్స్ట్ ఆఫ్ లా అని కూడా అవుట్వే చేస్తుంది కస్టమ్. రిటర్న్ టెక్స్ట్ ఆఫ్ లా సేస్ మ్యారేజెస్ విత్ ఇన్ ది ప్రొహిబిటెడ్ డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆర్ వాయిడ్ అన్లెస్ కస్టమ్ పర్మిట్ సచ్ ఎ మ్యారేజ్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేనత్త మేనమామ పిల్లల్ని పెళ్లి చేసుకోవడం హిందూ మ్యారేజ్ యాక్ట్ బార్ చేసింది యాక్చువల్గా, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దేర్ ఇస్ ఎ క్లాజ్, వాళ్ళకి కస్టమ్ పర్మిట్ చేస్తుంది కాబట్టి దట్ మ్యారేజ్ కెన్ బి గాన్ ఇన్ టు. ఓకే, అండ్ కస్టమ్ షుడ్ నాట్ బి అపోజ్ టు పబ్లిక్ పాలసీ. వీఆర్ హ్యావింగ్ కస్టమ్ ఆఫ్ కిల్లింగ్ అదర్స్ ఫర్ మనీ అంటే కుదరదు. ఓకే, హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఏందండి? సేమ్ డెఫినేషన్స్ అండి, ఎవరెవరికి అప్లై అవుతుందో సేమ్ ఉంది. దాంట్లో సబ్-ఇండా ప్రొహిబిటెడ్ డిగ్రీస్ ఆఫ్ రిలేషన్షిప్ ఉన్నాయి. 5 generations are from the side of father, 3 generations from the side of mother. Like ఆ జనరేషన్స్లో ఉన్న వాళ్ళందరూ they can be said to be within the degrees of, they are in sub-inda relationship, and they are said to be within the degrees of prohibited relationship. One is the lineal ascendant of the another. Various categories ఉన్నాయండి prohibited degrees లో. if one is a lineal ascendant of the other, ascendant అంటే పైన, lineal ascendant అంటే 1 2, one should not marry his mother, అలానే grandmother. okay, one was the wife or husband of lineal ascendant or descendant of the other. ఇక్కడ వైఫ్, ఈ షుడ్ నాట్ మ్యారీ హిజ్ ఫాదర్, అట్లా అలా జనరేషన్స్లో 5 generations ఫాదర్ సైడ్, 3 generations మదర్ సైడ్ ఉన్న రిలేషన్స్లో మ్యారేజెస్ ప్రొహిబిట్ అయినాయి సెక్షన్ 5 ప్రకారం. ఓకే, నౌ బిఫోర్ 1955 bigamous marriages are not prohibited. okay, bigamy is not prohibited. After 1955 only bigamy has been prohibited. There are certain conditions laid down in Hindu Marriage Act. The conditions are mentioned in section 5. What are the conditions for a valid Hindu marriage అని section 5లో చెప్పారండి. ఒకవేళ కండిషన్లు వైలేట్ అయితే the marriage can be declared as void. some conditions కి void, some conditions కి voidable. ఓకే, వాయిడ్ కి వాయిడబుల్ కి డిఫరెన్స్ కాంట్రాక్ట్లో తెలుసు మీకు. హిందూ మ్యారేజ్ కూడా లైక్ ఏ కాంట్రాక్ట్. వాయిడ్ అంటే ఇట్ ఈస్ ఇన్క్యూరబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ మ్యారీస్ డ్యూరింగ్ ది సబ్సిస్టెన్స్ ఆఫ్ హిజ్ మ్యారేజ్, ఆర్ ఏ ఉమెన్ మ్యారీస్ డ్యూరింగ్ ది సబ్సిస్టెన్స్ ఆఫ్ హర్ ఎర్లియర్ మ్యారేజ్, then it is a void marriage. The second marriage becomes void. okay, it is incurable. Whereas the consent for the marriage has been obtained by force toni pelli chestaru. that marriage is not void, but it is voidable. ఆ ఫోర్స్ సీజ్ అయినప్పటి నుంచి 1 year లోపట పిటిషన్ ఫైల్ చేసి దాన్ని వాయిడబుల్ చేయొచ్చు. ఇఫ్ షీ ఆర్ హీ dislikes that marriage, then she can or he can repudiate it. ఓకే, ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే దే కెన్ కంటిన్యూ ద రిలేషన్షిప్. కాంట్రాక్ట్లో కూడా అంతే కదండి, కాంట్రాక్ట్ వాయిడ్ అయితే ఇన్క్యూరబుల్, నో రైట్స్ విల్ బి కన్ఫర్డ్. వేరాజ్ వాయిడబుల్ అయితే ఇఫ్ ద పార్టీ కెన్ గో విత్ ద కాంట్రాక్ట్, దే కెన్ గో. సో దేర్ ఆర్ కండిషన్స్ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ 5. వన్ ఆఫ్ దెమ్ ఈస్ నైదర్ పార్టీ షుడ్ హ్యావ్ స్పౌస్ లివింగ్. వాళ్ళకి సబ్సిస్టెన్స్ మ్యారేజ్ ఉండకూడదు. నెంబర్ 2, ఫ్రీ ఫ్రమ్ మెంటల్ ఇన్కెపాసిటీ. అన్సౌండ్నెస్ మైండ్ ఉండొద్దు, మెంటల్ డిజార్డర్, ఇన్సానిటీ ఉండకూడదు. నెంబర్ 3, 21 years and 18 years, and prohibited and sub-inda relationships. okay,
Section 11 and 12 speaks about void nature and void. Void in cases of only 3 conditions andi. One is having spouse living. Number 2 is prohibited and subinter relationships ఉంటే అది void అవుతుంది. మిగతా కండిషన్స్లో voidable. Okay. 7 speaks about ceremonies of marriage. It is only saptapadi. If the marriage is said to be taken at the time of 7th step. And రూల్స్లో ఉన్నాయండి, హిందూ మ్యారేజ్ యాక్ట్లో రూల్స్ ఉన్నాయి. రూల్స్లో మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది ఒకటి. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. రూల్ 8 సేస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ కంపల్సరీ, మ్యాండేటరీ. ఓకే, దానివల్ల రైట్స్ కూడా వస్తాయి పార్టీస్కి. ఓకే, సెరమనీస్ ఇంపార్టెంట్, ప్లస్ సో ఆల్సో లా ఈజ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్. సప్తపది కనుక ప్రాక్టీస్ ఉంటే నో ఫార్మల్ సెరమనీస్, వాళ్ళ కస్టమ్స్ ప్రకారం ఏదైనా ఫాలో కావచ్చు. ఒకవేళ వాళ్ళకి కనుక సప్తపది ఈజ్ ద సెరమనీ ఉంటే 7 స్టెప్స్ తీసుకుంటేనే మ్యారేజ్ అయినట్టు లెక్క. దట్ ఈస్ సెక్షన్ 7.